గొల్లవారిపాలెం ఫణిద్రం మధ్యలో వెంచరు, అప్రూవల్ వెంచరు. ఎల్బీ నెంబర్ అవి కూడా వచ్చినాయి. మీకు ఊరికి దగ్గరే, బస్ రూట్కి ఎంత 2 ప్లాట్లు వేద్దాం. ఫణిద్రం గొల్లవారిపాలెం మధ్యలో, గొల్లవారిపాలెం పక్కనే వెంచరు. 10,500 గజం రేటు. చుట్టూ ప్రారీ తీశారు, మొక్కలు అవి పెంచి చేస్తున్నారు. డ్రైనేజీ కట్టారు, మెటల్ రోడ్డు. మనకి ఒక ప్లాట్ వచ్చి 650 గజాలు, 1000 గజాలు అలా ఉన్నాయి. రేటు 10,500. గొల్లవారిపాలెం పక్కనే, బస్ రూట్ పక్కన. బస్ రూట్కి దీనికి 2-3 ప్లాట్లు వేద్దాం. ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. గుంటూరు మున్సిపాలిటీ లిమిట్స్కి 2 కిలోమీటర్లే. మనకి ఈ రావెల్ నుంచి మందపాడు, బండార్పల్లి మధ్యలో ఈ రోడ్డు అన్నమాట. రావెల్ నుంచి మందపాడు వెళ్తున్నాం. ఆ దగ్గరలో రోడ్డు పక్క ప్లాట్లు 1 చిల్లర చెప్తున్నారు, ₹1,00,00,000 చిల్లర. లోపల పొలాలు అయితే 50-60కి అలా ఉన్నాయి. మందపాడు పొలం లోపల పొలాలు. ఈ బండార్పల్లి పొలాలు కూడా లోపల అయితే 60-70 చెబుతున్నారు. బండార్పల్లి, దోసపాలెం, మల్లవరం మధ్యలో లోపల పొలాలు 60 నుంచి 70 దాకా చెప్తున్నారు. గుంటూరుకి 4 కిలోమీటర్లు. ఇక రాజధాని వెళ్ళటానికైతే దాదాపుగా 18 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. అందువల్ల గుంటూరుకి దగ్గరగానే ఉంది, కానీ రాజధానికి కొంచెం ఎడమ ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది దీనికి 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పేరిషర్ల, మేడికొండ్రు అటు వెళ్తుంది కదా, దానికి 4-5 కిలోమీటర్లకి లోపల వైపు ఉంటుంది ఈ పొలాలు, లోపల పొలాలు. మనకి వ్యవసాయపరంగా కొని అక్కడ పెట్టుకోవటానికైతే అవి మీకు 60 నుంచి 70 లక్షలు కొని పెట్టుకోవచ్చు. ఇది సత్రం అన్నమాట, మందపాడు వెనకటి రోజుల్లో. అది మనకి ఇన్వెస్ట్మెంట్కి అవే ఉంటాయిలే. గుంటూరు ఇప్పుడు పెంచుతున్నాడు కదా మున్సిపాలిటీ, గ్రేటర్ గుంటూరుకి లోపలే ఉంటాయి ఇవన్నీ. 60-70 అయినా కొనుక్కోవచ్చు పొలాలు, లోపల పొలాలు. అవి ఉండే కొంది అవి కూడా పెరుగుతాయి, మనకి మంచి రేట్లే వచ్చే అవకాశం ఉంటుంది. అంతకుముందు ఈ గొల్లవారిపాలెం వెంబడి చెప్పింది గజం 11,000, 10,500 అలా ఉంటుంది కూడా అప్రూవల్. బస్ రూట్ వెంబటి గుంటూరుకి 2 కిలోమీటర్లు. ఇదైతే గుంటూరుకి పలకలూరు వైపు నుంచి